తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. సర్పంచ్ కోలు చిన్నదే కావచ్చు, కానీ ఆ ఊరికి సర్పంచే సీఎం, సర్పంచే పీఎం. గ్రామ పంచాయతీ ఆఫీస్ని ఐక్యరాజ్య సమితి ఆఫీస్ లెక్క పీలేతుంటారు. కొలు చిన్నదే కావచ్చు, కానీ ఓ ఎమ్మెల్యేకున్నంత పతారు ఉంటది ఊళ్ళే. అటువంటి సర్పంచ్ని గ్రామ పంచాయతీ పట్టుకొని నీ గిదేనా తక్కువ చేసి మాట్లాడుతూ ఊకుంటారా? ఉతికారేసి అంగట్ల బేరం పెడతారు. ఇలా అసెంబ్లీలో గిసోని ముచ్చటోటి నడిచింది. హరీష్ రావు సారు వన్ మ్యాన్ ఆర్మీ లెక్క సీఎం మంత్రులకు సుక్కలు చూపించి సుర్రం అనిపించింది కదా. ఇక దీని గురించి బయట ఒకటే చర్చ జరుగుతున్నది. హరీష్ రావు సార్ ఏదో మాట్లాడితే దానికి కౌంటర్ వేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఈ చిల్లర మాట్లాడిందండి నిజంగా టూ మచ్. ఏదో గ్రామ పంచాయతీ చేస్తున్నాయన ఏందయా ఈ సిల్లరేసాలు, ఏదో గ్రామ పంచాయతీలు వేసినట్టు అని కామెంట్ చేసిండు. ఇక దీన్ని సీరియస్ గా తీసుకున్న హరీష్ సారు ఉత్తమ్ సార్ను ఉత్కారేసిండు. అంటే గ్రామ పంచాయతీలు అంటే అంత చులకన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి? గ్రామ పంచాయతీలను అవమానపరిచే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే గ్రామ పంచాయతీలో మంచి చర్చలు జరగవు. అగో నిన్నయాల మంత్రైనాక ఉత్తమ్ సార్కు ఊరోళ్ళంటే చిన్నసూపు ఎందుకు అని గాలి తీసినంత పని చేసిండు. గ్రామ పంచాయతీ అని కించపరసులు ఎందుకు, అవి అంత అగ్వ కనబడుతున్నాయా అని ఏకి పారేసిండు. మనం ఎంత ఎత్తుకు పోయినా భూమి నుంచి వచ్చినమైన ముచ్చట మర్చిపోవద్దని సురుకులు పెట్టిండు. ఏం ఉత్తమ్ సారు జర నోటికి ఏదొస్తే అదే మాట్లాడి ఉత్త పుణ్యానికి బదనం కాకుర్రి. అందరు ఊళ్ళకెళ్ళి వచ్చిన వాళ్ళే, అందరు గ్రామ పంచాయతీ స్థాయి నుంచి ఎదిగినోళ్ళే. ఏదో ఒకటి మాట్లాడాలని ఆత్రాలను నోటికి ఏదొస్తుంది మాట్లాడి ఎందుకు బదనం అవుతావు చెప్పు అని ఆయన కూడా జర మంచి మాట చెప్తున్నారట ఆయన ఫ్యాన్స్ కూడా.